గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో రద్దయింది. యూసఫ్గూడ పోలీస్ లైన్స్ లో జరగాల్సిన ఈవెంట్ కు పోలీసులు అలా వైకుంఠపురంలో సినిమా ఈవెంట్ టైంలో జరిగిన తొక్కిసలాట గొడవ మళ్లీ జరిగే సూచనలు కనిపించడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ పోలీసులకు అందిన సమాచారం ఏంటి, ఎందుకు ఈ ఈవెంట్ ను రద్దు చేశారు అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, అసలు ఎందుకు ఈవెంట్ ని రద్దు చేశారు, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అనేక కారణాలు చెప్తా ఉన్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ పోలీసులు కానీ, వెస్ట్ జోన్ డీసీపీ కానీ, సిటీ పోలీస్ కమిషనర్ కానీ అనేక దీంట్లో ముడిపడి ఉన్నటువంటి చిక్కులున్నాయి. వాటి కారణంగా వీటిని రద్దు చేస్తామన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఒకటి, ఆ గ్రౌండ్ కెపాసిటీ కేవలం 4,000 నుంచి 5,000 వరకే. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. అక్కడ ఈవెంట్ పెట్టాలంటే 5,000కు మించి లోన ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ, సినిమా అసోసియేట్స్ కానీ, వాళ్ళ టీం కానీ, వాళ్ళ డ్రైవర్స్ కానీ, స్టాఫ్ కానీ 5,000కు మించి ఆ గ్రౌండ్స్ కెపాసిటీ కాదు. కానీ ఇప్పటికే గుంటూరు కారం ప్రీ ఈవెంట్ సందర్భంగా 8,000కు పైగా టికెట్లను ఇప్పటికే విక్రయాలకు చేపట్టారు. 8,000 అఫీషియల్గా అయితే ఇంకా టికెట్ లేనటువంటి అభిమానులు భారీ స్థాయిలో వేలాది మందిగా అక్కడికి చేరుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడడంతో పాటు శాంతి భద్రతల విఘాతం ఏర్పడడంతో పాటు అక్కడ వచ్చేటువంటి వీఐపీలకు కూడా ఏదైతే రిక్వెస్టింగ్ లెటర్ మెమోరాండం ఉందో దాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ చిత్ర యూనిట్ అందరూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కలిసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ సినిమా తరపున కొంతమంది పెద్దలు ఆ సినిమాకు చెందినటువంటి వారు వస్తున్నారని కూడా పోలీసులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పోలీసులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వారి పైన ఒత్తిడి తీసుకొస్తారు. వివిధ ప్రొడ్యూసర్ల నుంచి, డైరెక్టర్ల నుంచి, సినిమా పెద్దల నుంచి ఫోన్ చేపించి ఈసారి మాత్రం అడ్జస్ట్ అయ్యి ఇచ్చేయండి, నెక్స్ట్ టైం నుంచి ఈవెంట్స్ కండక్ట్ చేయమంటూ కూడా ప్రతిసారి ఇదే మాట చెప్పుకుంటూ పోలీసులను కాలయాపన చేస్తూ పర్మిషన్స్ తెచ్చుకొని మళ్ళీ అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవ్వడము, ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడము, నానా బీభత్స చేయడం, రచ్చ చేయడము, అక్కడ ఇష్యూ క్రియేట్ అవ్వడము, పెద్ద మొత్తంలో ఆందోళన, వ్యక్తులపైన దాడులు చేయడము, వాహనాలపైన ధ్వంసం చేయడము, వీఐపీలు వస్తే వారిపైన సెల్ఫీలు దిగడము, వారి ఫోటోలు దిగడము, వారిపైన చేతులు వేసేటువంటి ప్రయత్నం చేయడము, వారిని అడ్డుకోవడము, వాహనాన్ని పైన అడ్డుపడము, రకరకాలుగా ఈ స్టంట్స్ అంతా కూడా అభిమానులు ప్రయత్నాలు చేపడతా ఉన్నారు. కాబట్టి సిటీ పోలీసులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినీ పెద్దలు ఎవరు ఫోన్ చేసినా, ఏ వైపు నుంచి ఎలాంటి ప్రెషర్ వచ్చినా, ఎంత దీనిపై ఒత్తిడి తీసుకొచ్చినా రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి పెట్టేటువంటి ఈవెంట్ కారణంగా నగర ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికి గురి కావద్దు. అది ట్రాఫిక్ విషయంలో కానీ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, అనవసరంగా కేసుల విషయంలో కానీ, అభిమానులపై లాఠీలు జులిపించడం కానీ, సాధారణ వ్యక్తులకు తీవ్ర ఇబ్బందులు కావడం కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్క ఈవెంట్ కారణంగా సిటీ పీస్ఫుల్ వాతావరణం అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీసులు దీన్ని దృష్టిలో పెట్టుకుని వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడ కూడా వెస్ట్ జోన్ లో పెట్టకూడదు అనే ఒక ఆదేశాలు కూడా ప్రత్యేకంగా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. పుష్ప సినిమాలో అలా వైకుంఠపురంలో కూడా సేమ్ చిత్ర యూనిట్ ఇవే తప్పిదాలు చేసింది. గ్రౌండ్ కెపాసిటీ 4,000 అయితే 10,000, 15,000కు మించి అభిమానులు అక్కడ చేరుకుంటే వాళ్ళ కుర్చీలు ఉండక, నిలబడడానికి స్పేస్ ఉండక రోడ్డుపైకి వచ్చేసి వెళ్తున్నటువంటి సినిమా తారలను కలిసేందుకు ప్రయత్నాలు చేయడము, సెల్ఫీల కోసం ఎగబడము, వారి కోసం ఫోటో దిగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయడము, వాహనాలు స్పీడ్గా వెళ్తుంటే దానికి అడ్డుపడము, కొంత అక్కడ డిస్టర్బెన్స్గా ఏర్పడింది. కాబట్టి అలాంటి సీన్ మళ్ళీ హైదరాబాద్లో రిపీట్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోలీసులు నో చెప్పడము, దాన్ని రిజెక్ట్ చేయడము, మళ్ళీ సినీ పెద్దలు అందరూ వచ్చి కూడా హైదరాబాద్ సిపిని కలిసి ప్రయత్నం చేయడము, సిపి దానికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, మొత్తానికి ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తమంతలో తామే రద్దు చేసుకుంటామంటే ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. అనధికారికంగా ప్రకటించారు. కానీ ఎక్కడ పెడతారు, ఎంతమందితో పెడతారు, ఎవరెవరు ఆహ్వానిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా దీనిపై అభిమానులకు క్లారిటీ రావాల్సి ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.